నమస్తే అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు మరుగుమందుని ఎవరు వాడుకోవాలి? ఎందుకు వాడుకోవాలి? దీనివల్ల ఉపయోగాలు ఏంటిది? దీని విరుగుడు ఎట్లా? మరుగుమందులు ఎన్ని రకాలు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే భార్యాభర్తల మధ్య సమస్య వచ్చిన వారు, అంటే భర్త మాట వినకుండా మనకు పట్టించుకునే వారికి ఈ మరుగుమందు వేసుకోవాలమ్మా. ఈ మరుగుమందులో మనకు రెండు రకాలు ఉంటుంది చూడండి. ఈ లిక్విడ్ వచ్చేసి తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసేదన్నమాట. ఈ పౌడర్ వచ్చేసి కడుపుకు పెట్టేది. ఇది తినేవాట్లు, తాగేవాట్లు పెట్టుకోవచ్చు. ఒక్కసారి పెడితే చాలమ్మా, వారు జీవితాంతం మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. అలాగే ప్రేమించి మోసపోయిన వారు కూడా అండి, మనతో చాలా ప్రేమగా ఉండేసి మన నుంచి విడిపోయిన వారికి కూడా ఈ మరుగుమందు పెట్టుకోవచ్చు. అలానే కాదండి, ఎవరైతే మన మాట వినాలనుకుంటామో వారికి ఇది పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కసారి పెడితే చాలండి, జీవితాంతం వారు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారు. మరి కొంతమంది అడుగుతున్నారు, గురువుగారు మేము అక్కడ ఇక్కడ తీసుకొని మోసపోయి ఉన్నామండి, ఇది పనిచేస్తుందా అని. ఇది 100% పనిచేస్తుందమ్మా. ఇది ఒరిజినల్ మరుగుమందు అనమాట. ఇది ఒరిజినల్ మరుగుమందు. ఒక్కసారి పెడితే చాలు, జీవితాంతం మాట వింటారనమాట. అయితే మరి కొందరు నాకు అడుగుతున్నారు, గురుగారు వారు మా నుంచి దూరంగా ఉన్నారండి, ఈ మందు మేము పెట్టుకోలేము అనే వారికి స్త్రీ పురుష వశీకరణం, అంటే వారి యొక్క ఫోటోల మీదుగా, వారి యొక్క పేర్ల మీదుగా ఈ వశీకరణం చేసి వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే వీళ్ళకి కలపడం జరుగుతుందన్నమాట. అంతేకాదండి, మా దగ్గర స్త్రీ పురుష వశీకరణము, శత్రువునాశనము, మరుగుమందు యొక్క విరుగుడు, ఇలాంటి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మాకు కాల్ చేస్తే చాలు, వారు జీవితాంతం మన చెప్పు చేతిలో ఉండేటట్టు చేస్తాను. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టే మళ్ళీ చెప్తున్నానమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతువు.